హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ జూలై 30th నా బర్త్డే. జూలైలో నేను చెప్పాను 1 year హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. సో ఈ 1 yearలో నేను నా హెయిర్ని హెల్దీగా పెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఛాలెంజ్ తీసుకున్నాను అని చెప్పాను. ఎందుకంటే బిఫోర్ దట్ నాకు రకరకాల రీజన్స్, సరిగ్గా నాకు హెయిర్ కేర్ బేసిక్గా బాడీ మీద, అంటే లైక్ స్కిన్ కాదు, వెయిట్ మీద వీటి మీద ఉన్నంత కేర్ నేను ఎప్పుడు జుట్టు మీద పెట్టను. నార్మల్గా ఓకే, రెగ్యులర్గా మంచి షాంపూ వాడతాను, అప్పుడప్పుడు ఏదన్నా ప్యాక్ పెట్టుకుంటాను, అంతేగాని దీన్ని బాగా పెంచుకోవాలి. నాకు కొంచెం హెయిర్ ఫాల్ ఒక్కోసారి సీజనల్గా, అంటే రకరకాల వింటర్ సీజన్లో ఒకలాగా, సమ్మర్లో స్వెట్ బాగా ఉంటుంది, ఆ టైంలో ఒకలాగా అట్లా ఉంటుంది హెయిర్ ఫాల్. సో ప్రాపర్ కేరింగ్ అనేది అయితే ఎప్పుడు తీసుకోలేదు. సూపర్గా అదుగు ఇలా చేసేయాలి రెగ్యులర్గా ఇలా చేయాలని బేసిక్ కేర్ అయితే చేస్తా కానీ ఇంకా దాన్నే కాన్సన్ట్రేట్ చేసి అయితే ఎప్పుడు చేయలేదు. సో 1 year హెయిర్ కేర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుందాము అని చెప్పి లాస్ట్ ఇయర్ జూలైలో తీసుకున్నా. సో చాలామంది నన్ను మెసేజెస్లో అప్పుడప్పుడు కమెంట్స్లో అడుగుతూనే ఉంటారు. కొంతమంది మెసేజ్ పెడతారు, ఏమైంది గౌతమి నీ హెయిర్ గ్రోత్ గురించి అని. సో దాని గురించిన అప్డేట్ అయితే నేను ఇవాళ వీడియోలో చేయబోతున్నాను. మరి 1 year అయింది కదా, 1 year అయ్యాక చెప్పలేదు అనుకోండి, ఏదో చేసి వదిలేశారు, ఊరికే వీడియో కోసం కంటెంట్ కోసం చేశారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైంది అనేది మనం రిజల్ట్ అనేది మన గురించి చూసే వాళ్ళకి, మనల్ని నమ్మిన వాళ్ళకి డెఫినెట్గా చెప్పాలి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా హెయిర్ కేర్ నేనేం చేశాను, నాకు హెయిర్ పెరిగిందా లేదా ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ ఏం చేశాను అంటే మంచిగా హెయిర్ ఆయిల్ వాడాను. రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ అయితే నేను రాసుకోను, ఎందుకంటే నాది చాలా స్వెట్టీ స్కాల్ప్ అనమాట. ఊరికే చెమట పడుతుంది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే షాంపూ చేయాలి. చేయకపోతే నా జుట్టు జిడ్డుగా అనీజీగా, నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవాళ చేస్తే రేపు కాదు ఎల్లుండి ఖచ్చితంగా షాంపూ చేయాల్సిందే. ఒక్కోసారి అయితే డైలీ కూడా చేయాల్సిన అవసరం, లైక్ సమ్మర్ సీజన్లో నేను డైలీ వాక్ చేస్తాను కదా, నాకు ఇంకా స్వెట్ వల్ల ఏమవుతుందంటే ఒకసారి డైలీ అట్లీస్ట్ వాటర్తో అయినా వాష్ చేసుకోవాలి అనే సిచ్యుయేషన్ అయితే ఉంటుంది అనమాట నాకు. సో దానికోసం అయితే నేను షాంపూ చేయాలి. సో రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడం అనేది ఉంటుంది. వీక్లీ 2 అయితే ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ ఏం వాడాను, షాంపూ ఏం వాడాను, అండ్ ఇంకా ఏం చేశాను, పెరిగిందా లేదా చెప్పడానికి ఇంకోటి ఎందుకు, పెరిగిందబ్బా యాక్చువల్గా. అయితే నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇదిగోండి నా జుట్టు పెరగడం ఏమో కానీ చాలా హెల్దీగా అయింది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రీసెంట్గా హెయిర్ కట్ చేయించుకున్నా. ఎప్పుడంటే ఒక 1 month అయిందో, ఇంకా ఎక్కువైందో, 1.5 months. ఆ కట్ చేయించుకునే ముందు నేను క్లిప్ తీస్తే బాగుండేది. లాస్ట్ ఇయర్ నేను హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకునేప్పటికీ తర్వాతకి హెయిర్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 to 6 inches దాకా అయితే పెరిగింది. ఎందుకంటే నాకు తెలిసింది ఎక్కడ దాకా అంటే, మనకి తెలుసు కదా జుట్టు ఇంతకుముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది. అయితే 1.5 months బ్యాక్ మా అక్క వాళ్ళ పాప వస్తే తనతో పాటు వెళ్ళి నేను కూడా చాలా రోజులైంది హెయిర్ ట్రిమ్ చేయించుకొని అని చెప్పి చేయించుకునేది కొద్దో గొప్ప కాకుండా ఆల్మోస్ట్ ఇంత ట్రిమ్ చేయించుకున్నా. సో దానివల్ల ఏమైందంటే ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ నా హెయిర్ అయితే ఇదిగోండి. రీసెంట్ 1 month బ్యాక్ చేయించాను ట్రిమ్, కానీ హెయిర్ అయితే లెంతీగా పెరిగిందా లేదా అనేది కాదబ్బా ఇంపార్టెంట్, ఎంత హెల్దీగా ఉన్నది అనేది ఇంపార్టెంట్. నేను అది చెప్దాం అనుకుంటున్నా. నాకైతే హెయిర్ పెరిగింది, బట్ మీకు చూపించడానికి నా దగ్గర ప్రూఫ్ లేదేమో కానీ
నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవుతుంటే కొంచెం ఓల్డ్ రీల్స్ కనుక చూస్తే ఏదైనా చీర కానీ ఏదైనా కట్టుకున్నప్పుడు చూపించినప్పుడు అలా టర్న్ అయితే అలాగా కొంచెం లెంత్ చూసి అప్పుడు కమెంట్స్ కూడా పెట్టారు కొంతమంది, గౌతమిని జుట్టు పొడవు పెరిగింది గౌతమి అని చెప్పి ఆ రీల్కి కమెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లెంత్ అయితే పెరిగింది. బట్ ఈ షార్ట్ ఎందుకు ఉంది అంటే నేను కట్ చేయించాను రీసెంట్గా అని చెప్పా కదా. సో అది పక్కన పెడితే, లెంత్ పక్కన పెడితే నా హెయిర్ అయితే చాలా హెల్దీగా అయింది. ఇంతకుముందు కొంచెం డ్రైగా ఉండేది, హెల్దీగా అయింది. అండ్ జీరో హెయిర్ ఫాల్. జీరో హెయిర్ ఫాల్ అంటే జనరల్గా ఒక మనిషికి రోజు తల తూకున్నప్పుడు మినిమం అనేది హెయిర్ అనేది కొంచెం హెయిర్ స్టాండ్స్ అనేవి ఊడతాయి సహజంగా. ఆ ఊడిన దగ్గర నుంచి కొత్త హెయిర్ ఫాల్కి ఆ కొత్త హెయిర్ అనేది మళ్ళీ మనకి వస్తుంది. ఆ మినిమం కన్నా కూడా మినిమం ఉంది నాకు హెయిర్ ఫాల్. మామూలుగా అయితే ఒక్కొక్కసారి తల దూకున్నప్పుడు రూమ్లో కిందంతా జుట్టు కనిపించేది, అబ్బా ఏంటి హెయిర్ ఫాల్ ఏంటి అనిపించేది. బట్ అదైతే చాలా చాలా తగ్గింది కంప్లీట్గా. నేను చేసింది అయితే ఏం లేదు. మనకి మెయిన్ హెయిర్ పెరగాలన్నా, మన హెయిర్ హెల్దీగా ఉండాలన్నా కొన్ని ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన జెనెటిక్స్ కూడా, అంటే మన జీన్స్ కూడా ఉంటుంది, కీ రోల్ ప్లే చేస్తాయి. మన ఫ్యామిలీలో వాళ్ళందరికీ పెద్ద పెద్ద పొడవు హెల్దీ జుట్లు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనకు కూడా ఉంటుంది. నాకు చిన్నప్పుడు చాలా మంచి జుట్టు ఉండేది. తర్వాత నేను ఇంకా చదువు కోసం అని ఇంకో చోటకి మెయింటైన్ చేసుకోలేక అంత పొడవు జుట్టు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ భవిష్యత్తుకి బాగుంటుంది జుట్టు, మంచిగా పొడవు జుట్టే ఉంటుంది. దానికి కూడా కట్ చేస్తానే ఉంటాయి, ఎందుకంటే చెమట ఆడుకుంటూ ఉంటారు. పెద్దాక అంత పొడవు జుట్టుకి షాంపూలు చేయించాలంటే విసుగ్గా ఉంటుందని ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదులే అని ట్రిమ్ చేస్తూనే ఉంటాము. నేనైతే మంచిగా హెల్దీ ఫుడ్ తిన్నా. హెల్దీ ఫుడ్ అంటే ఇంకా మనం రెగ్యులర్గా డైట్ ఫుడ్ అని చెప్పి ఓట్స్ అని, చియా సీడ్స్ అని, కొబ్బరి నీళ్ళని. అసలు సమ్మర్ సీజన్లో ఎవ్రీ సింగిల్ డే నేను కొబ్బరికాయ తాగుతాను, కొబ్బరి తింటాను. సో కొబ్బరి నీళ్ళని, కోకోనట్ మిల్క్ అని, బయోటిన్ ఉన్న ఫుడ్స్ అని, సీడ్స్, వైటమిన్ ఈ ఉన్న సీడ్స్, బాదం పప్పులు కానీ, ఇవన్నీ సహజంగా అసలు నాకైతే డైట్ గురించి చెప్పవసరలా. మనం 100% ఆ విషయంలో అయితే నో డౌటే లేదు. అది కాకుండా నేను తీసుకున్న కేర్ ఏంటంటే ఆయిల్ విషయానికి వస్తే, నేను తీసుకొచ్చా మీకు చూపించడానికి. ఆయిల్ విషయానికి వస్తే ఇదిగోండి అబ్బా, ఇది నేనే తయారు చేసుకున్న మామూలు మన ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ ఆయిల్లో ఫ్లాక్ సీడ్స్, రోజ్మెరీ తెలుసు కదా మనకి, బ్లింకిట్లో కూడా దొరికేస్తుంది. మామూలుగా అయితే నర్సరీలో కూడా అమ్ముతున్నారు రోజ్మెరీ చెట్లు. నేను తెచ్చుకొని పెట్టుకున్నాను ఇంట్లో, ఒక పాట్లో పెట్టుకున్నా. ఆ రోజ్మెరీ ఫ్లాక్ సీడ్స్ కలిపి ఒక మామూలు మన రెగ్యులర్ కొబ్బరి నూనె కదా యాక్చువల్లీ, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, దాంట్లో అవి 2 వేసి నేను బాయిల్ చేసుకొని నేను హెయిర్కి వాడిన ఆయిల్ ఇదే. అంటే వీక్లీ ట్వైస్ వాడనివ్వండి, టైం ఉంది అనుకుంటే కనుక 3 సార్లు కూడా వాడాను. చక్కగా ఈ ఆయిల్ లైట్గా గోరువెచ్చగా చేసుకొని కాటన్ డిప్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని మంచిగా హెయిర్కి మసాజ్ చేసుకున్నా. నేను వాడిన ఆయిల్ అయితే అదే. చాలా చాలా జుట్టు స్మూత్ అయింది. అండ్ ఇంకోటి, రోజ్మెరీ చాలా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, కాకపోతే మంచిగా మసాజ్ చేసుకోవాలి. ప్రమోట్ చేస్తుంది. ఎక్కడైతే హెయిర్ పల్చగా ఉందో అలాంటి చోట రోజ్మెరీ హెయిర్ స్ప్రే కూడా వాడాను అనమాట. అంటే నాకు సహజంగా చిన్నప్పటి నుంచి ఇదిగోండి ఈ పార్ట్ వచ్చేసి కొంచెం పలచగా ఉండేది. పలచగా అని కాదు, ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్ట్ జుట్టు తక్కువ, ఇటు కానీ నాకైతే ఇక్కడ విజిబుల్ అబ్బా హెయిర్ గ్రోత్ బాగా తెలుస్తుంది. ఈ కొత్త హెయిర్ రావడం, ఈ వచ్చిన జుట్టు కూడా చిన్నవి జడలో కలవకుండా కొంచెం లెంత్ అయ్యి నాకు ఈ పార్ట్లో చిన్న జుట్లు చాలా వచ్చాయి. రోజ్మెరీ హెయిర్ స్ప్రే అయితే బాగా పనిచేస్తుంది, చాలా బాగా వర్క్ అవుతుంది వాటర్లో. అది నేను ఇప్పుడు చేయడం కూడా చూపిస్తాను మీకు. సో రోజ్మెరీ హెయిర్ అండ్ ఫ్లాక్సీడ్ హెయిర్ ఆయిల్ వాడాను. అసలు జుట్టు అయితే పట్టు అంటారే, పట్టులాగా అంత స్మూత్ అయింది తెలుసా. నిజంగా చాలా చాలా హెల్దీగా చేస్తుంది జుట్టుని. అండ్ నేను వాడిన షాంపూస్ అడుగుతూ ఉంటారు చూపించమని, నేనైతే 1 year నుంచి వాడుతున్నా. ఇదే విధమైన ప్రమోషన్ కాదబ్బో, ముందే చెప్పేస్తున్నా. ఇది కన్వో అని స్ట్రీక్స్ వాళ్ళది సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూ అనమాట. మా నీళ్లు మంచి కాదు, మా నీళ్లు వెరీ బ్యాడ్ వాటర్, చాలా హార్డ్ వాటర్. ఇక్కడ ఏరియాలో మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం సరౌండింగ్లో ఉండే వాటర్ మంచిది కాకపోయినా కూడా దానివల్ల కూడా చుట్టు పాడవుద్ది. మా నీళ్లు బీభత్సమైన హార్డ్. మా ఇంటి చుట్టూ వరి పొలాలు, ఆ వరి పొలాలకి వేసేది ఏంటది ఎరువు, యూరియా, అన్ని సాల్ట్సే కదా.
మాకు అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకుంటారు, ఏముంటుంది అబ్జార్బ్, ఆ యూరియా ఇవన్నీ నీళ్ళలోకి అబ్జార్బ్ అవుతాయి కదా, ఆ నీళ్ళే మాకు పక్కన ఉన్న మా అపార్ట్మెంట్కి కొద్ది గొప్ప ఏంటి చాలా కలుస్తూ ఉంటాయి. పైన అపార్ట్మెంట్ పైన ఎంత సాఫ్ట్నర్లు పెట్టినా కూడా మాకు చాలాసార్లు నేను రెగ్యులర్గా వెళ్ళే సెలూన్ అమ్మాయి కూడా చెప్తా ఉంటుంది, గౌతమి మీ జుట్టు చాలా సాఫ్ట్గా మంచిగా ఉండేది, మీ ఏరియా నీళ్లు బాగోవు, మీ నీళ్ళ వల్ల జుట్టు పాడైపోతుంది, మీ ఏరియాలో అందరికీ, నాకే కాదు మా ఏరియాలో చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది, చాలామందికి కాదు మ్యాక్సిమం ఉంటుంది, పిల్లలు పెద్దోళ్ళని తేడా లేకుండా, మెయిన్లీ బికాస్ ఆఫ్ వాటర్. సో మన వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అబ్బా. వాటర్ ప్లేస్ ఏ కీ రోల్, మనం తీసుకునే డైట్ కీ రోల్ ప్లే చేస్తుంది. హైడ్రేటింగ్గా ఉండాలి, స్ట్రెస్, సరిగా పడుకోపోయినా ఇవన్నీ కూడా జుట్టుని హెల్దీగా ఉండాలన్నా పెరగాలన్నా ఇవన్నీ కూడా కీ రోల్స్ ప్లే చేస్తాయి. అసలు యావరేజ్గా ఒక హ్యూమన్ బీయింగ్కి హెల్దీగా పర్ ఇయర్ వచ్చేసి 6 to 7 inches పెరుగుతుంది జుట్టు, అంతే. అంతకన్నా ఎక్కువ బీభత్సంగా పెరగడం అయితే ఎవరికి ఉండదు. మ్యాక్సిమం ఒక హ్యూమన్ బీయింగ్కి 6 to 7 inches ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఎవరికైనా సరే మనం ఏ డైట్ తీసుకున్నా తీసుకోపోయినా ఏం చేసినా చెప్పినా నెయిల్స్ ఒకటి, హెయిర్ ఒకటి, స్కిన్ ఒకటి, ఇవన్నీ రీజనరేటింగ్ ఆర్గాన్స్ కదా బయటికి. మనం కట్ చేసిన హెయిర్ ఇప్పుడు చూడండి, జూలై ఇంత కట్ చేశాను, కట్ చేసినాక చాలా ఫీల్ అయ్యాను అబ్బా. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నేను చూపించలేదే, నేను నా జుట్టు చూపించకుండా కట్ చేసేసారేంటి అని. అందుకని మళ్ళీ అనుకున్నా ఇప్పుడు నేను కట్ చేయను, ఇంకా మళ్ళీ 1 year చూసుకుందాం, 1 year కాకపోతే 6 months తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే నా హెయిర్ ఎంత ఉంది, చాలా మంచి, నాకైతే చాలా హెల్దీగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉంది నా జుట్టు. అబ్బా ఎన్నాళ్ళు అయింది ఇంత స్మూత్ హెయిర్, ఇప్పుడనే కాదు గత కొన్ని రోజుల నుంచి ఇలానే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై హెయిర్. చాలా సాఫ్ట్ అయింది, చేసేవి ఆయిల్స్ ఇవన్నీ బాగా వర్క్ అవుతున్నాయి అని అయితే అనిపించింది. కానీ ఈసారి కట్ చేయకుండా యావరేజ్గా 6 to 7 inches పెరుగుద్ది అంటే నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే టైంకి మళ్ళీ ఎంత ఉంటుందో చూద్దాం. సో ఇదైతే ఈసారి కట్ చేయకుండా చూపిస్తా. నేను వాడిన షాంపూ అయితే ఇదే స్ట్రీక్స్ కాన్వో. ఇది మామూలుగా అయితే 510 rupees ఉంటుంది, కానీ అమెజాన్లో వచ్చేసరికి చాలా తక్కువకి దొరికిద్ది. నేనైతే ఫస్ట్ బయట తీసుకున్నా కానీ అమెజాన్లో తర్వాత చూస్తే ఒక 100-150 rupees తక్కువకే దొరికింది అనమాట. ఇది వాళ్ళదే కండిషనర్. అయిపోయింది 2 empty డబ్బాలు, నిన్న చేశాను అయిపోయింది. కొత్తది ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చేస్తుంది కూడా 2 daysలో. సో ఇదైతే కండిషనర్, ఇది కూడా స్ట్రీక్సే, కాన్వోదే, 2 సేమ్. ఈ 2 వాడాను, షాంపూ అండ్ బోత్ సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ. ఇవి 2 బాగున్నాయి. ఇది కాకుండా కూడా ప్లమ్ అని ఉంటుంది చూసారా, ప్లమ్లో హైబిస్కస్ అనే ఒకటి ఉంటుంది, హైబిస్కస్ది ఉంటుంది, అది కూడా పారాబెన్ ఫ్రీ, కంప్లీట్లీ వీగన్ షాంపూస్ అవి కూడా, అదొకటి బాగుంది. ప్లమ్లో వచ్చేసరికి కోకోనట్ మిల్క్ ఇది ఒక షాంపూ ఉంది, కోకోనట్ మిల్క్ అండ్ బటర్ ఏదో సంథింగ్ ఉంటుంది, అది కూడా కండిషనర్ కూడా ఉంటుంది. సో ప్లమ్ కూడా బాగుంది. అంటే నేనైతే ఇవి ఎందుకంటే ఇవి కొంచెం మన బడ్జెట్లో వస్తాయి, ఇంతకన్నా మంచి చాలా ఉన్నాయి అబ్బా. మొరకన్ ఆయిల్ అయితే నాకు చాలా రేట్ పెట్టి కొన్నా కానీ నాకు అది పెట్టి షాంపూ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది, తర్వాత కొంచెం డ్రై అనిపించింది. సో నాకు దాంతో కంపేర్ చేస్తే ఇది బాగుంది. మొరకన్ ఆయిల్ కూడా బాగుంది, దానికన్నా నాకు ఇది బాగుంది. బట్ రేట్లో చూసుకుంటే అది షాంపూ 2000 పైన ఉంటుంది, ఇది షాంపూ అమెజాన్లో 350-400కే వచ్చేస్తుంది అనమాట. సో కంపారిటివ్లీ ఇది చక్కగా బడ్జెట్లో వస్తుంది, ప్లస్ నాకు ఇది బాగుంది రిజల్ట్. సో నేనైతే ఈ షాంపూ వాడాను. అండ్ దీంతో పాటుగా షాంపూ తర్వాత ఎవ్రీ డే నైట్ ఆర్ మార్నింగ్ కొంచెం ఫ్రీ టైం ఉందనుకున్నప్పుడు క్లీన్ స్కాల్ప్, అంటే షాంపూ చేసిన తర్వాత నేను చెప్పా కదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే షాంపూ చేస్తానని, ఆ క్లీన్ స్కాల్ప్కి రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకున్నా. అంటే ఏం లేదు, నీళ్ళల్లో బాయిల్ అవుతున్న నీళ్ళల్లో డ్రైడ్ రోజ్మెరీ ఆర్ ఫ్రెష్ రోజ్మెరీ ఏది ఉంటే అది. రోజ్మెరీ మాత్రం ఎక్సలెంట్ ప్లాంట్ అనమాట, హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ రోజ్మెరీ వేసుకొని నీళ్లు బాగా మరగబెట్టి చల్లార్చుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్, ఎంటీ స్ప్రే బాటిల్లో కానివ్వండి, లేదా ఒక డ్రాపర్ లాంటి బాటిల్ ఉండే డ్రాపర్స్ ఉంటాయి దాంట్లో కానీ తీసుకుని ఐదర్ స్ప్రే ఆర్ డ్రాపర్తో అలా వాటర్ డ్రాప్స్ పెట్టేసుకొని మంచిగా ఇలా మసాజ్ చేసుకుంటే ఆ వాటర్ మనకి తలలోకి అబ్జార్బ్ అవ్వాలి. ఆ మసాజ్లో ఏమవుతుందంటే మనకి తల మీద సెల్స్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి హెయిర్ ఫాలికల్స్ యాక్టివేట్ అయ్యి స్ట్రాంగ్ అయ్యి స్ట్రెంగ్తన్ అయ్యి మంచిగా హెయిర్ గ్రో అవ్వడానికి, హెయిర్ హెల్తీగా రూట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదొకటి. వీటితో పాటు డైట్ అయితే చెప్పాను, నేను కొత్తగా చెప్పేదేం లేదు, నేను అన్నీ మంచిగానే తింటాను. హెల్దీ సీడ్స్, నట్స్, ఓట్స్, చియాలు, సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, వైటమిన్ ఈ ఉన్నవి, బయోటిన్ ఉన్నవి, ఇవన్నీ తీసుకుంటా. కొంచెం ఎండ తగలాలి, డి విటమిన్ ఉండాలి. డి విటమిన్, కాల్షియం, విటమిన్ ఈ ప్లేస్కి, బయోటిన్ ప్లేస్కి రోల్. కానీ సమ్ టైమ్స్
మనం తీసుకునే ఫుడ్ సరిపోదు. మనం తీసుకునే ఫుడ్లో కొన్నిసార్లు మనం అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని తీసుకోం. కాబట్టి నేను కంప్లీట్లీ సమ్ టైమ్స్ అని కాదు, సప్లిమెంట్స్ కూడా తీసుకుంటా. అంటే లైక్ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం, ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాల్షియం ట్యాబ్లెట్, వీక్లీ వన్స్ వైటమిన్ డి 3 మంత్స్ వేసుకుంటా. 3 మంత్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తాను ఒక 4-5 నెలలు. అది ఏం లేదు, డాక్టర్ సజెషన్తోనే. డాక్టర్స్ చెప్తా ఉంటారు కదా కాల్షియం వేసుకోండి. కాల్షియం ఏంటంటే మరి ఎక్కువ వేసుకోకూడదు. మరి ఎక్కువ కాల్షియం అయినా బాడీలో హైపర్ కాల్సియూరియా అనే ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ అది కూడా మంచిది కాదు ఏదైనా. కాకపోతే ఏంటంటే మనం ఫుడ్స్ తిన్నా కూడా సమ్టైమ్స్ అన్ని రకాల ఫుడ్స్లో మనం తీసుకునే న్యూట్రియంట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి సప్లిమెంట్స్ వేసుకుంటే మంచిది, లైక్ మల్టీవైటమిన్స్. సో నేను వేసుకున్న సప్లిమెంట్స్ అంటే నేనైతే బెకోజైమ్ అని ఒకటి ఉంటుంది అబ్బా, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్, అదొకటి వాడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వాడుతున్నా, దగ్గర ఇది ఉంది అందుకే నేను చూపిస్తున్నా. రీవైటల్ హెచ్ అని కంప్లీట్ మల్టీవైటమిన్ స్పెషల్లీ ఫర్ ఉమెన్. ఈ రీవైటల్ హెచ్ ఇదైతే 30 ఉంటాయి బాటిల్, రోజుకొకటి. మొత్తం కంప్లీట్ వైటమిన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇందులో వైటమిన్ ఏ, B1, B2, B3, B6, B12, వైటమిన్ సి, D2, E, K, ఫోలిక్ యాసిడ్ అండ్ బయోటిన్. మినరల్స్ ఉంటాయి, జింక్, అయోడిన్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, కాల్షియం, ఫాస్ఫరస్, క్రోమియం, సెలీనియం అండ్ సోడియం. ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఇన్ని మినరల్స్, వైటమిన్స్ ఉన్నాయి. సో నేను ఇవి వేసుకున్నాను కదా అని చెప్పి మీరు ఇవి వేసుకోండి అని చెప్పట్లా, నేను వేసుకున్నా అని చెప్తున్నా. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి ఇది వాడుతున్నా. దీని మందు అయితే బెకోజైమ్ వాడాను. సో నేను రెగ్యులర్గా మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ అయితే తీసుకుంటా. నువ్వు హెల్దీగా తింటావు కదా గౌతమి అంటే, మనం తీసుకున్న యాక్చువల్లీ వీటికన్నా కూడా ఫుడ్ ద్వారా తీసుకుంటేనే మంచిది. ఫుడ్ ద్వారా తీసుకున్న దాంట్లో 80% బాడీలో అబ్జార్ప్షన్ ఉంటుంది. మెడిసిన్స్లో అయితే 20 to 30%. కానీ దట్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు తింటున్న కూరగాయలు కానివ్వండి అన్నీ ప్యూర్గా లేవు, అన్నిటికీ మందులు కొట్టి ఏటిలో ఏముంటున్నాయో తెలియదు. సో నాకైతే అది సఫిషియంట్ కాదు. నేను డాక్టర్ని అడిగితే తీసుకోవచ్చామో మల్టీవైటమిన్ రోజు వాడవచ్చు మంచిది అని చెప్పారు. అండ్ నేను కూడా 35+ కాబట్టి సో నేనైతే రెగ్యులర్గా మల్టీవైటమిన్ వాడాను. ఇది వాడాను 2 months నుంచి. బిఫోర్ అయితే బెకోజైమ్ వాడాను. అండ్ దాంతోపాటు నేను వాడింది ఇంకోటి ఏదన్నా ఉంది అంటే, ఇది కేవలం రివ్యూస్ చూసి తీసుకున్నానబ్బా. కానీ నాకైతే పనిచేసిందో లేదో తెలియదు కానీ తినడానికి బాగుంది. రోజు ఒకటి బయోటిన్ బాడీ వైజ్ గమ్మీస్ అని, బయోటిన్ గమ్మీస్ అనమాట. యాక్చువల్గా నాకు ఇది తిన్న తర్వాత జుట్టు పెరిగింది, ఇది తిన్న తర్వాత హెయిర్ ఫాల్ ఆగింది అనేంత విజిబుల్ చేంజెస్ అయితే నేనైతే ఏమీ గమనించలేదు. కానీ ఎందుకంటే ఇది తినక ముందు కూడా నాకు జుట్టు ఏమీ ఓడలేదు. ఈ 1 year నుంచి నేను చాలా హెల్దీగా డైట్ ఫాలో అవుతున్నా. నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లము. మా ఏరియా వాటర్ చాలా బ్యాడ్ వాటర్, అదొక్కటే నాకు ప్రాబ్లం అనిపించింది. అక్కడికి కొన్ని రోజులు అత్యుత్సాహంతో మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్ పైపు తీసి బకెట్లో వేసుకొని ఆ ఆర్వో వాటర్తో కూడా షాంపూ చేశాను. మినరల్ వాటర్తో అంటే ఓన్లీ ఫర్ షాంపూ ఆ మినరల్ వాటర్ వాడాను. 4 రోజులు చేయడానికి బాగానే ఉందబ్బా. 5వ రోజు వచ్చాక బోర్ కొట్టేసింది. అబ్బా రోజు ఎవరు పడతారు ఎప్పుడైనా వారానికి ఒకసారి షాంపూ చేసేవాళ్ళు అయితే వారానికి ఒకసారి ఒక బకెట్ పట్టుకొని పెట్టచ్చు. నాకులాగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే షాంపూ చేసే వాళ్ళకి ఆ బకెట్ నిండిందాక వెయిట్ చేసి అవి పట్టుకొని మనం ఏదో హర్రీలో ఉంటాము, పని మీద బయటకు వెళ్ళము, ఇంకోటో జరుగుద్ది. ఆ బకెట్లోకి నీళ్లు పట్టుకొని ఇవన్నీ చేయడానికి నా వల్ల కాక ఒక వారం కాదులే, హార్డ్లీ ఒక 5-6 వాషెస్ మినరల్ వాటర్తో చేసి అది గివప్ చేసేసాను అనమాట. ఇంకా నాకు చిరాకు వచ్చింది, అమ్మో నా వల్ల కాదని. సో అదొక్కటే ప్రాబ్లం వాటర్. అదర్ దాన్ దట్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది తిన్నానబ్బా, బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్ విత్ బయోటిన్, మల్టీవైటమిన్స్, జింక్, హెయిర్ ఫాల్ని తగ్గిస్తాయి అని ఉంది. ఇవి నేనైతే ఒకేసారి 120 అంటే ఇది కూడా ప్యాక్స్ ఏంటంటే 30 ప్యాక్, 60 ప్యాక్, 120 ప్యాక్, 90 ప్యాక్ అలానే ఉంటాయి. నంబర్ పెరిగే కొద్ది ప్రైస్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఆ నంబర్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే ఒకేసారి మనకు కొంచెం తక్కువ రేట్కి వస్తుంది. సో అది ఒకటి తీసుకున్నా. ఇందులో ఇలా ఉంటుంది ప్యాకెట్. ఇది ఇలా ఉంటే లోపల ఒక గమ్మి ఉంటుంది, మనం ఇలా ఓపెన్ చేయాలి. ఇది ఇలా ఉంటుంది అనమాట, తినేయాలి. దీనివల్ల అయితే నన్ను రివ్యూ చెప్పమంటే ఐ డోంట్ నో. నాకు ముందు కూడా ఏమి జుట్టు ఓడలేదు. ఈ 1 year నుంచి నాకు హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గింది. సో జుట్టుకైతే పనిచేస్తుందో లేదో నాకు తెలియదు కానీ తినడానికైతే బాగుంది. ఓకే, రోజుకొకటి తినాలి. ఇందులో కూడా బయోటిన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి వాడుతున్నాను నేను.
ఇది ఏది నేను వాడేది మిమ్మల్ని వాడమని చెప్పట్లేదు. నేను ఈ 1 ఇయర్లో తీసుకున్న కేర్లో ఫ్లాక్సీడ్ రోజ్మెరీ ఆయిల్, కాన్వో షాంపూ, మధ్య మధ్యలో హెయిర్ ప్యాక్స్ వాడాను, పెరుగు, మెంతిపిండి, అప్పుడప్పుడు ఉల్లిపాయ, సమ్టైమ్స్ కోడిగుడ్డు, సమ్టైమ్స్ ఇంకోటి అట్లా ఫ్లాక్సీడ్ జెల్. కండిషనింగ్ కోసం మామూలుగా అయితే కండిషనర్ వాడతాం, కానీ ఫ్లాక్సీడ్ జెల్ వాటర్లో ఫ్లాక్సీడ్ గింజలు వేసేసి ఆ ఆ జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో రైస్ ఫ్లోర్ వేసి ఆ జెల్తో మాస్క్ అవన్నీ చేశాను. అన్నీ చేశాక ఇదిగోండి, నాకైతే నా హెయిర్ చాలా చాలా స్మూత్గా, చాలా చాలా బౌన్సీగా, చాలా చాలా నాకు వీడియోలో చెప్పడానికి చూపించడానికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. హెయిర్ అయితే పెరిగింది కూడా. ఒక హ్యూమన్ బీయింగ్కి యావరేజ్గా 6 to 7 inches పెరుగుతుందంట పర్ ఇయర్. నాకు 6 to 7 inches పెరిగింది. నేను కట్ చేసుకోకుండా ఉంటే చక్కగా చూపించేదాన్ని. నాకు పెరిగింది. పెరగడం కన్నా మోర్ ఇంపార్టెంట్ ఫాల్ లేకుండా ఉండడం, ఉన్న హెయిర్ హెల్దీగా ఉంటాం. ఇవి 2 విజిబుల్ చేంజెస్ అయితే ఒకప్పుడుతో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నేనైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై హెయిర్. ఇది ఇలానే కంటిన్యూ చేసి, చిన్నప్పుడు ఉండేది 10th ఇంటర్ చదివే టైంలో ఎంత పెద్ద జడ, నా జీవితంలో ఒక్కసారైనా మళ్ళీ ఎంత పెద్ద జడ వేసుకోవాలని ఉంది. మొన్న కట్ చేసిన తర్వాత అందుకే గిల్ట్ ఫీల్ అయ్యానబ్బా. ఆల్రెడీ ఒక కోరిక ఉంది మళ్ళీ ఒకసారి పెద్ద జడ వేసుకోవాలని. సన్నగా ఉన్నా అప్పుడైతే ఇంతలా ఉండేది జడ, ఇప్పుడైతే ఎంత ఉందబ్బా. అప్పటి మీద ఇప్పుడైతే నేను 10 years బ్యాక్ గుండు చేయించుకున్నా. ఆ తర్వాత హెయిర్ ఇంకా రాలేదబ్బా. ఓల్డ్ హెయిర్ ఈ ఏరియాలోకి ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి అసలు జుట్టే లేదు. అంతకుముందు ఈ ఏరియాలోకి రాకముందు కూడా, ఈవెన్ భవిష్య పుట్టిన తర్వాత కూడా నాకు చాలా మంచి హెయిర్ ఉండేది. ఈవెన్ అశ్వత్ పుట్టిన స్టార్టింగ్లో కూడా చాలా మంచి హెయిర్ ఉండేది. బట్ లేటర్ తగ్గిపోయింది. అది చూసిన తర్వాతే అనుకున్నా ఇలాంటిది ఒకటి చేయాలి అని. సో నేనైతే ఒక్కసారైనా జీవితంలో, ఇప్పుడైతే ఐఎమ్ 37 ఈ మంత్ ఎండ్కి కంప్లీట్ అవుతుంది. ఇంకా 3 years ఉంది 40కి. అట్లీస్ట్ 40 years లోపు ఒక్కసారి నా కోరిక, ఈసారి గివప్ చేయను. లాంగ్ హెయిర్, ఇంత పెద్ద జడేసుకోవాలి అన్న నా కోరిక ఏదైతే ఉందో అది డెఫినెట్గా తీర్చుకుందామని ప్రతిసారి ట్రై చేస్తా. ఆ సెలూన్కి వెళ్ళి నాతో ఎవరో ఒకళ్ళు వచ్చి హెయిర్ కట్ చేయించుకుంటే వాళ్ళని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారే, వాళ్ళని చూసి నేను వాతలు పెట్టుకుంటాను, నేను కూడా కట్ చేయించుకుందాం అని చెప్పి ఆగదు, వెళ్ళిపోతా, చేయించేస్తా. ఎంతో కట్ చేయించిన తర్వాత అయ్యో చేయించేసానే, మళ్ళీ ఇది పెరగాలంటే 1 year పట్టుద్ది కదా అని చెప్పి మళ్ళీ ఫీల్ అవుతుంది. ఈసారి ఆ పొరపాటు చేయను. సో ఇదన్నమాట నా హెయిర్ గ్రోత్ 1 yearలో నేను చేసింది. సో నేనైతే ఒక స్ప్రే చేసుకున్నా. ఆ స్ప్రే జస్ట్ చాలా సింపుల్, అదొకసారి మీకు చిన్న క్లిప్పింగ్లో చూపిస్తాను. సో ఇది ఇవాళ వీడియో. సో నేను చేసింది అయితే, నేను తీసుకున్న కేరింగ్ అయితే ఇదే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను పెద్దగా హెయిర్ స్కిన్ మీద భారీగా అయితే నేనేం చేయనబ్బా. స్కిన్కి కూడా ఏదో చిన్న ప్యాక్లు, బేసిక్ సున్నిపిండితో వీక్లీ 1 or 2 సోప్తో పాటు సున్నిపిండి వాడటం ఇలాంటివి చేస్తా. కానీ బ్రహ్మాండంగా రోజు ప్యాక్లు వేయాలి, స్క్రబ్బులు చేయాలి, ఈ చేయాలి అని అయితే నేను చేయను. ఎప్పుడో 10 రోజులు 15 రోజులకో నెలకోసారో అట్లా చేస్తా, కానీ రెగ్యులర్గా చేయను. అందుకనే నన్ను చాలామంది హెయిర్ కేర్, స్కిన్ కేర్ అడిగితే నేనే చేయను. నేను చేయండి మీకు ఎలా చూపిను? నేను చెయ్యాలి, అది నేను చేస్తే చూపిస్తా. అందుకని రెగ్యులర్గా మన ఛానల్లో ఆ వీడియోస్ రావు. డైట్ అనేది నేను రోజు చేస్తా కాబట్టి హెల్దీగా అనేది అది నేను రెగ్యులర్గా చూపిస్తాను. సో ఇది ఇవాళ వీడియో. ఇప్పుడైతే ఆ చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. ఈ వీడియో అయితే మళ్ళీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే. ఈ రోజ్మెరీ వాటర్ స్ప్రే ఏం లేదు, చాలా సింపుల్. జనరల్గా ఇది మనం షాంపూ చేసిన తర్వాత డ్రై అంటే చల్లారిపోవడం ఏంటి, మామూలుగా డ్రై అయిన హెయిర్కి రెగ్యులర్గా 2 times కూడా వాడచ్చు. మార్నింగ్, ఈవినింగ్ అలాగా మీకు ఉన్న టైంని బట్టి ఒక 3 నుంచి 4 కప్పుల నీళ్ళు ఒక బౌల్లో తీసుకొని బాయిల్ చేసుకోండి. ఆ బాయిల్ చేసుకున్న దాంట్లో ఫ్రెష్ రోజ్మెరీ ఆర్ డ్రై రోజ్మెరీ, మీకు ఇది ఇంట్లో లేకపోతే ఆన్లైన్లో కూడా అమెజాన్లో డ్రై రోజ్మెరీ లీవ్స్ అంటే మనకు దొరుకుతాయి. బ్లింకిట్లో అన్నిట్లో ఉన్నాయి. బ్లింకిట్లో అయితే ఫ్రెష్ రోజ్మెరీ కూడా దొరుకుతుంది. అంటే అది అన్ని విలేజెస్కి ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి అమెజాన్లో తెప్పించుకోవచ్చు. నాకైతే నేను ఇంట్లో నర్సరీలో ఒక మొక్క తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇది బాగానే పెరిగింది. సో దానికి నాకు ఫ్రెష్గా ఉంది. అండ్ డ్రైది వచ్చేసరికి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో 2 అది కొంచెం ఇది కొంచెం 2 వేస్తాను నేను. ఆయిల్ అయితే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఆయిల్లో ఈ రోజ్మెరీ వేసి బాయిల్ చేసే పద్ధతి ఒకటి. ఇంకోటి డ్రై రోజ్మెరీ లీవ్స్ని ఒక గ్లాస్ జార్లో తీసుకొని ఒక గుప్పెడు అది నిండేంత వరకు మన కోకోనట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆముదం కానీ ఏదో ఒకటి, మన హెయిర్కి అన్నీ మంచివే. ఆముదం మంచిదే, ఆవ నూనె మంచిదే, కొబ్బరి నూనె మంచిదే. సో ఆ ఆయిల్ ఆ డ్రైడ్ రోజ్మెరీ మునిగేంత వరకు పోయాలన్నమాట. నార్మల్ది పోసి
అది మనం 4 వీక్స్ మినిమం వదిలేయాలి. ఎక్కడైనా అల్మరాలో పెట్టి దాన్ని కదిలించకుండా వదిలేస్తే అదేంటంటే ఆ రోజ్మెరీలో ఉన్న గుణాలన్నీ ఆ నూనెలోకి వస్తాయన్నమాట. అదేంటంటే నో బాయిలింగ్ మెథడ్, అసలు ఏం బాయిల్ చేయకుండా అలా ఇన్ఫ్యూజ్ చేయడం అనమాట. సో ఐదర్ అది లేదా ఇది ఏదైనా చేయొచ్చు. సో ఇదైతే ఇలా బాయిల్ చేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ అలా డ్రాపర్ ఉన్న బాటిల్లో తీసుకొని డైలీ 2 టైమ్స్ మినిమం మీకు ఎక్కడైతే హెయిర్ పలచగా ఉంది అనుకుంటున్నారో అక్కడ లేదా తలంతా అది స్ప్రే చేసుకుని స్మూత్ చక్కగా మసాజ్ చేసుకుంటే చాలా చాలా విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా బాగా పనిచేస్తుంది అబ్బా రోజ్మెరీ మాత్రం హెయిర్కి. సో డెఫినెట్గా యూస్ చేయండి. నేనైతే ఇది చేసేసి బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, పాడవకుండా ఉంటుందని. సో అదనమాట ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.